తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. పొంగులేటిపై మాట మార్చిన మంత్రులంట. తొలుత పిసిసి చీఫ్ కు ఆ ఇద్దరు ఫిర్యాదు. ఎవరు? మంత్రి సీతక్క, కొండా సురేఖ గారు. సీఎం ఒత్తిడితో వెనక్కంట. మరి మీకే క్లారిటీ లేదు అసలు ఏం చేస్తున్నారనే దాని మీద. నిన్న దాదాపు జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలి. కేటీఆర్ ఏమంటుండంటే కారు కావాలా, బుల్డోజర్ కావాలా అంటున్నాడు. వద్దనే కదా కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టారు ప్రజలు. మరి ఈసారి జూబ్లీహిల్స్లో ఎట్లుంటుంది అనేది చూడాలి. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కకుండా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. లేదంటే రేవంత్ సర్కార్ మరింత రెచ్చిపోతుంది. తగిన బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుంది. ఈసారి మేక మిస్ అయితే మళ్ళీ దొరకదు. కమలం పార్టీ పూజకు పనికిరాని పువ్వంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత చేర్కా మహేష్. ఈ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టలేదు, ఒక ఇటుక పెట్టలేదు, కానీ 2,30,000 కోట్లు అప్పు చేసింది. గరిబోల్ ఇండ్లు ఎక్కడుంటే అక్కడ రేవంత్ బుల్డోజర్ పంపించి కూలగొట్టిస్తున్నాడు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంతు చేయకపోతే ఇంకా రెచ్చిపోతాడంట. ఇక చూడాలి, ప్రజలు నిర్ణయిస్తారు. అది కంప్లీట్గా ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే గత 10 ఏళ్ళు మీ పాలన చూసిరు, దాని మీద విసిగొచ్చే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కూడా విసిగిపోయి ఉన్నారు ప్రజలు. మరి ఇక్కడ బీజేపీయా లేకపోతే ఇంకొక పార్టీయా? బీజేపీకి అంత సీన్ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. జూబ్లీహిల్స్లో అంత సీన్ లేనట్టుగానే కనపడతా ఉంది. మరి ఇక కొత్త పార్టీయా లేకపోతే నిరుద్యోగులే వచ్చే పరిస్థితి ఉంటుందా అనేది నిజంగా ఇక్కడ పెద్ద నిరుద్యోగులు కనుక నిజంగా ఇక్కడ గెలిస్తే మాత్రం ఇక ప్రభుత్వానికి వేరే ఉంటుంది ఇక కథ. సో ఏదేమైనా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అలాగే బీసీ రిజర్వేషన్లు అనేది ప్రధానంగా జరుగుతున్న అంశాలు. మరి ఇవన్నీ కూడా పేర్లలుగా సెట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం కూడా ఉంది కాబట్టి చూద్దాం సుప్రీంకోర్టు ఏ విధంగా దీని మీద రెస్పాండ్ అవుతుంది అనేది. అలాగే జూబ్లీహిల్స్ ఈ ఫేక్ ఓటర్ ఐడీల మీద సుమోటోగా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఓట్లు వచ్చాయి, అసలు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, ఈ అడ్రస్లు ఎవరు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తొందరగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి. ఎందుకంటే ఇంకా ఎన్ని ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నాయనే దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. అలాగే ఏదైతే మొన్న ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ అని ఓటర్ ఐడి కార్డ్స్ని అభ్యర్థి నవీన్ యాదవ్ ఇవ్వడం జరిగిందో, చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. దాని మీద ఆల్రెడీ క్రిమినల్ కేసు అయ్యింది. మరి ఆ 200 నుంచి 300 మందికి ఆ రోజు పంపిణీ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ 200-300 ఓట్లు కూడా ఒకసారి ముందుగా పరిశీలిస్తే చాలా మంచిది. ఎందుకంటే అందులో ఎంతమంది స్థానికులు ఉన్నారో, లేకపోతే స్థానికుల్లో లేని వాళ్ళకి ఓటర్ ఐడీస్ క్రియేట్ చేశారా అనేది కూడా ఖచ్చితంగా దాని మీద కూడా ఒక దృష్టి జరగాలి. ఖచ్చితంగా దాని మీద కూడా ఒక ఎనాలిసిస్ జరగాలి ఖచ్చితంగా. సో ముందుగా ఫస్ట్ 200 మంది 300 మంది ఏవైతే మొన్న ఇచ్చిన నవీన్ యాదవ్ చేతుల మీదకి ఇచ్చిన ఓటర్ ఐడీస్ ఉన్నాయో ఫస్ట్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మిగతా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎక్కడెక్కడ ఈ ఓటర్ ఐడీస్కి సంబంధించి కొత్త ఓట్లు తీసుకున్నారో, ఇటీవల ఓటర్ ఐడీస్ పంపిణీ జరిగిందో దాని మీద కూడా ఒక దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా అంచనా. చూద్దాం, దీని మీద ఎన్నికల కమిషన్ కూడా ఏమీ సైలెంట్గా అయితే లేదు. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా బలమైన రియాక్షన్ అయితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. చూద్దాం దీని మీద ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది. సో ఇవి ఇవాల్టి వార్తలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.